సుల్తాన్లు అసలు ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేది కుతుబుద్దీన్ ఐబక్తో మొదలవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశానికి చెందినవాడు. తర్వాత అలా అలా వస్తూ మన ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యద్ వంశము, తర్వాత లోధి వంశం వస్తుంది. అయితే ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకి శాశ్వత సైన్యం అంటూ లేదనమాట. పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ లేదు. అప్పటికప్పుడు యుద్ధాలకి సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. లేదా ఏదైనా తిరుగుబాట్లు జరిగినప్పుడు అప్పటికప్పుడు సైన్యాన్ని సమకూర్చుకునేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఢిల్లీ సుల్తానంలో శాశ్వత సైన్యం, పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేసింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని చంపి సింహాసనం అధిష్ఠించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ మొత్తం ఢిల్లీ సుల్తానంలోనే చాలా శక్తివంతమైనటువంటి పాలకుడు అనమాట. సో ఆయనే ఈ యొక్క పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత నుంచే ఢిల్లీ సుల్తాన్లందరికీ కూడా ఈ శాశ్వత సైన్యం అనేది ఉంటుంది. సో అల్లావుద్దీన్ ఖిల్జీకి ముందు అసలు శాశ్వత సైన్యం అనే కాన్సెప్టే లేదనమాట. ఎప్పుడు ఈ ఢిల్లీ సుల్తానంలో అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి సైనికులకు కూడా నగదు రూపంలో అంటే క్యాష్ రూపంలోనే అప్పట్లో నాణ్యాల రూపంలో జీతం ఇచ్చాడనమాట. సో అంత పెద్ద మొత్తంలో సైన్యాన్ని మెయింటైన్ చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకే ఆయన దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో చాలా రాజ్యాల మీద విజయం సాధించాడు.